వరంగల్ వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వరంగల్ నగరంలో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రధానంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే చాలా కాలనీలు జలమయమైనటువంటి పరిస్థితి. అయితే ఆ కాలనీలకు ముంపు వాసులకు భరోసానిస్తూ కాలనీలో పర్యటిస్తున్నారు మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్. మనం చూడవచ్చు వరద నీటిలో వాళ్లకు కాలనీలో తిరుగుతూ వాళ్ళ వెంటనే ఇక్కడ ముంపులో ఉన్నటువంటి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని వెంటనే మంత్రి ద్వారా ఇటు ఆయన కూడా ఆదేశాలు అధికారులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద మొత్తంలో ఆయన ఇప్పటికే చాలా కాలనీలు ముంపులకు గురైనటువంటి కాలనీలు తిరిగారు, బాధితులకు భరోసా ఇస్తున్నారు. సరే, కొండా మురళి గారు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఏ కాలనీలో తిరిగారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఎన్టీఆర్ నగరు, బీఆర్ నగరు, లెనిన్ నగరు ఇవన్నీ కూడా తిరగడం జరిగింది. మరి శాశ్వత పరిష్కారం కోసం మనం ముందుగా ప్రాజెక్టును 80 కోట్లు పెట్టి కూడా తేవడం జరిగింది. అది పనులు జరుగుతున్నాయి. అవి జరిగేది ఉంటే ఈ పూర్తిగా ఎక్కడ కూడా ఇక ముంపు అనేది ఉండదు. ఇప్పుడు వీళ్ళు కార్పొరేటర్ గారు చెప్పడం జరిగింది, ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ ఉన్నదో దాన్ని లింకప్ చేయని 2 రోజులలో కంపల్సరీ దాన్ని లింకప్ చేసి ఈ నీళ్లు ఎక్కడికి పోతాయంటే మీరు అర్థం చేసుకుంటలేరు. అప్పుడు కాకతీయులు నిర్మించినప్పుడు చాలా దూరదృష్టితోని ఈ నీళ్ళన్నీ కూడా వంచనే చెర్ల దాకా పోతాయి, అంటే మా ఊరు చెర్ల దాకా ఇక్కడి నుంచి మరి దూరదృష్టితో నిర్మించడం జరిగింది. ఇప్పుడు కూడా నేను కాలనీవాసులకు ఒకటే మాట చెప్తున్నా, ఒకవేళ మీరు ముంపులకు భయపడి అవతల పక్క ఉండా అని అనేటోళ్ళు ఎవరైనా ఉంటే కూడా కంపల్సరిగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మనం దూపకుంటే శివ యువతల మన ఆటలు కట్టడం జరిగింది. దాంట్లో ఇచ్చేందుకు నేను రెడీగానే ఉన్నా. ఈ వారంలో కూడా మళ్ళొకసారి సందర్శించి మీకు ఎవరెవరికి నిజంగా ముంపుండి ఇబ్బంది పడుతుందో వాళ్ళు ఇక్కడ ఉంటేనే కాదు, నేను వంచన నుంచి ఇటుకి రాలేదా, కంపల్సరిగా మీరు ఆడికి పోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే మీకు రాత్రిపూట పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి, మరి అటు పక్క కట్టున్నది, మరి ఫోటో రంగులు కట్టున్నది, ఎటు కొట్టి ఇటే కొడతా ఉంటాయి ఆ నీళ్ళు. కాబట్టి మీరు ఈ లోపు నేను పరిష్కారం చేస్తా 2 రోజులల్లా. కానీ మీకు ఎవరన్నా పోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఆడికి ఈ 15 రోజుల్లో పంపించే కార్యక్రమం కూడా చేస్తాను. ఇప్పటివరకు ఎవరైనా అంటే ముంపులో ఉన్నటువంటి వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారా? మీరు కూడా అధికారులతో మాట్లాడారు? ఇప్పుడే అధికారులతో మాట్లాడడం జరిగింది. పునరావాస కేంద్రాల్లో వీళ్ళందరినీ కూడా తరలిస్తాం, మంచి భోజనం పెట్టిచ్చేస్తాం. మళ్ళీ మధ్యలో కూడా నేను వస్తా, ఎవ్వరికి కూడా ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత మంత్రి గారి తరఫున మరి నేను తీసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు వారికి ఫారెస్ట్ మీటింగ్ ఉండే, మరి ఈవినింగ్ వరకు వారు కూడా వస్తారు. కంపల్సరిగా మరి 2 రోజులల్లా ఏదైతే మోరి ఉన్నదో ఆ మోరికి ఇక్కడ నీళ్లను అటాచ్ చేసే కార్యక్రమం చేస్తాం. మొత్తం ఈ శాశ్వత పరిష్కారానికి ఎలాంటి చొరవ చూపుతున్నారు ఇక్కడ కానీ మిగతా మీరు తిరిగినటువంటి కాలనీలలో? శాశ్వత పరిష్కారం ఒకటే, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు. మరి వాళ్ళను బతిలాడి కూడా చెప్పడం జరుగుతున్నది. కొందరు భూమి మీద మమకారం ఉంటుంది, ఈ భూమిని వదిలిపెట్టి ఇట్లుండాలి అని. కానీ దాన్ని కొంచెం త్యాగం చేసి వాళ్ళు వచ్చేది ఉంటే మాత్రం కంపల్సరీగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. శాశ్వత పరిష్కారం కూడా ఇప్పుడు బొందివాగు ప్రాజెక్టు కూడా 80 కోట్లతోని తీసుకోవడం జరిగింది. అది వచ్చినాక ఏ ఒక్క వర్షం నీరు కూడా మరి ఎక్కడ కూడా తడవకుండా, మరి ఎక్కడ కూడా నీట మునగకుండా చేసే పూర్తి బాధ్యత కొండా సురేఖ గారి మంత్రి గారిది, నాది అని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వారి అభిప్రాయం. మనం చూడవచ్చు బొందివాగు ప్రాజెక్టు ద్వారా, బొందివాగు పెద్దనాల ద్వారా దాన్ని కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాలనీ వరదంతా రాకుండా దానికి తర్వాత ఇక్కడ కాలనీ ముంపు వాసులకు శాశ్వత పరిష్కారంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని వారు హామీ ఇస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా కాలనీలలో ఆయన డబుల్ బెడ్రూమ్ ఇండో ఆల్రెడీ అయ్యున్నాయి, నిర్మించి ఇచ్చడం కాదు, అందులో పోతా అన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ పంపుతాం. ఓకే, ఇప్పటికే నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వాళ్ళను పంపిస్తాము, బాధితులంతా కూడా ముందుకు రావాలని ఆయన కోరుతున్నారు. ఇప్పటికే చాలా కాలనీలో ముంపు వాసులను అయితే పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్లకు ఆహారము ఇతర వసతి కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.